హాయ్ నమస్తే, నేను మీ హేమలతని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమ జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు. శనివారం వచ్చింది. శనివారం అంటే ఆయనకు చాలా ఇష్టమైన రోజు. మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోగొట్టే రోజు. తర్వాత జూన్ మొదలు 1వ తారీఖు అంటే నెల మొదల్లో వచ్చింది. ఇది కూడా చాలా విశేషంగా జరుపుకుంటున్నారు చాలామంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అనేది ఈ స్వామివారికి తమలపాకులతో అనేది పూజ చేయడం అనేది చాలా ప్రసిద్ధం. తర్వాత సింధూరంతో కూడా ఈ స్వామివారికి పూజ చేస్తారు. ఆయనకి ఇష్టమైన పళ్ళు మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు, అరటి పళ్ళు బాగా ఇష్టపడతారు. అరటి పళ్ళు ఉంటే అరటి పళ్ళు ఆయన ముందు పెట్టి ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. గుడికి వెళ్ళడం కుదరలేని వాళ్ళు ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ దాంపత్యం బాగుండాలని దీవిస్తారట. అదే బిడ్డలు కలగాలని కోరుకునే వాళ్ళకి ఆ విధమైన దీవెన కూడా ఇస్తారట. బిడ్డలు కలగడానికి, వాళ్ళకి మంచి బిడ్డలు కలగాలి, ఎలాంటి దోషాలు లేకుండా ఉండడానికి ఈయన సహాయం చేస్తారట. తర్వాత ఈ పిల్లలను కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని, పిల్లలు సరిగా చదవట్లేదని, అనారోగ్య పాలవుతున్నారని బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అలాగ చిన్నపిల్లల విషయంలో ఎవరైనా కనుక పూజ చేస్తే ఆ బిడ్డలకి ఆయన హస్తంతో వారిని ముట్టుతారట, వాళ్ళని దీవిస్తారట. ఫ్రెండ్స్, ఈ విషయాలు నేను పెద్దవారిని కనుక్కొని మీకు ఈ చిన్న వీడియో పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ సాయం అవుతుందని నేను చిన్న వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ హనుమ జయంతి రోజు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా విశేషంగా ఈ స్వామివారిని పూజించుకుందాం. విశేషం అంటే మనకి ఏమీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తమలపాకులతో చక్కగా ఆయన ముందు పెట్టి, ఆయనకి ఇష్టమైన తమలపాకులు ఆయన ముందు పెట్టి, మన దగ్గర సింధూరం అవకాశం ఉంటే సరే, ఆ సింధూరం అవకాశం లేకపోతే ఏం చేయలేము. ఒకవేళ సింధూరం అవకాశం ఉంటే ఆ సింధూరంతో ఆ తమలపాకు మీద శ్రీరామ అనేది 3 ఆకుల మీద రాసి ఆయన ముందు పెట్టి 2 అరటిపళ్ళు పెట్టి దండం పెట్టుకోండి. ఆ ప్రసాదాన్ని తర్వాత ఆరగించండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్ హేమలత. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.